హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నైరా బ్లాగ్స్. సోది లేకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నాకు ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వచ్చింది, అది ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తానండి. సో ఇక్కడ వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేయండి గైస్. సో ఇక్కడ చూడండి, లైవ్ వీడియోకి అయితే నాకు కాపీరైట్ వచ్చింది. ఆ వీడియో అయితే క్లిక్ చేసుకుంటున్నాను, కనిపిస్తుంది కదా కాపీరైట్ అని. సో అక్కడ క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో లైవ్ వీడియోకి వచ్చింది కదా కాపీరైట్. సో అదైతే క్లిక్ చేసుకున్నాను విజిబిలిటీ మీద. సో ఇక్కడ చూడండి, విజిబిలిటీ అని ఉంది కదా, అక్కడ ప్రైవేట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి గాయస్. సో ప్రైవేట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది. సో చూసారా కదా కాపీరైట్ అని, కాపీరైట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, రివ్యూ ఇష్యూస్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, వాట్ హ్యాపెండ్ ద కాపీరైట్ లర్న్ యువర్ వీడియో డోంట్ ఎఫెక్ట్ యువర్ ఛానల్, దిస్ నాట్ అ కాపీరైట్ ఇష్యూ. సో ఇప్పుడు చూసారు కదా, అమలాపురం రోడ్లోన ఆ సాంగ్కి అయితే నాకు కాపీరైట్ పడింది. సో లైవ్ వీడియోలో అయితే నాకు ఆ మ్యూజిక్ వచ్చింది కాబట్టి మా పాప షార్ట్స్ చూస్తుంది గైస్ అప్పుడు. సో ఆ మ్యూజిక్ అయితే లైవ్లోకి వచ్చేసింది. సో కాపీరైట్ అయితే పడిపోయింది నాకు. సో దాన్ని ఇప్పుడు నేను ఎలా ఫిక్స్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు అమలాపురం సాంగ్ ఉంది కదా, అదైతే నేను ఆ సాంగ్ని అయితే నేను ఇప్పుడు తీసేస్తాను గైస్, మ్యూజిక్ని. సో ఎలా తీస్తాననేది ఈ వీడియోలో అయితే కంప్లీట్ వీడియో చూడాలి మీరు, లేకపోతే మీకు అర్థం కాదు గైస్, చెప్తున్నాను. సో చూడండి, ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తే పర్లేదు, కాపీరైట్ స్ట్రైక్స్ అనేది పడరాదు గైస్. 3 స్ట్రైక్ వచ్చిందంటే మీ ఛానల్ ఎగిరిపోతుంది. సో రాకుండా చూసుకోండి, లైవ్లో మ్యూజిక్స్ అట్లాంటివి ఏమి రాకుండా కొంచెం జాగ్రత్తగా లైవ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఇష్యూ అయితే ఫిక్స్ చేశాను చూడండి. సో ఇక్కడ ఉంది కదా, అమలాపురం సాంగ్ ఉంది కదా, ఇక్కడ కింద ఆడియో అని ఉంది కదా, ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు ఆడియోకి అయితే మీకు ఇష్యూ వచ్చిందని. సో దాని మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇలా వచ్చింది. సో యాక్షన్స్ దట్ యూ క్యాన్ టేక్ అని ఉంది కదా కింద, అక్కడ ఎరేజ్ సాంగ్ ఉంది కదా, దాని మీద అయితే నేను క్లిక్ చేశాను గాయస్. ఎరేజ్ సాంగ్ మీద అయితే నేను క్లిక్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో చూడండి, వేస్ టు ఎరేజ్ ద సాంగ్. సో చూడండి, రిమూవ్ ద క్లెయిమ్ సాంగ్ ఇన్ ఆల్ డిటెక్టెడ్ సెగ్మెంట్స్ వైల్ కీపింగ్ అదర్ సౌండ్స్ అండ్ యాజ్ స్పీచ్ సచ్ యాజ్ స్పీచ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు స్పీచ్ అలాగే ఉంచి మ్యూజిక్ మాత్రం డిలీట్ చేయాలని అడుగుతున్నారు గైస్. మనకు అదే కావాలి కాబట్టి మనం అదే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. సో ఎరేజ్ సాంగ్, మనకి సాంగ్ ఒకటి తీస్తే చాలు, స్పీచ్ అంతా అలాగే ఉండాలి కదా, కాబట్టి సో మనకి ఎరేజ్ సాంగ్ మీద అయితే మనము ఆప్షన్ అయితే టిక్ చేసేసి సో అక్కడ కింద సేవ్ చేసేయండి. కన్ఫర్మ్ చేంజెస్ అని వచ్చేస్తుంది. విల్ బీ టేకన్ ఇన్ మినిట్స్ టు అవర్స్ టు బీ అప్లైడ్. సో అంటే మినిట్స్ అని అవర్స్ అని అవుతుంది గైస్, చేంజెస్ అయితే అప్డేట్ అవ్వడానికి. సో ఇక్కడ నేను మీకు చూడండి బ్యాక్కి వెళ్ళి అయితే చూపిస్తాను ఒకసారి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. సో ఇలాంటి కంటెంట్ మీకు ఎవరు చెప్పరు గైస్. చూడండి గైస్, ఇక్కడ కాపీరైట్ అండ్ ఎడిటింగ్ ప్రాసెస్ అని కనిపిస్తుంది కదా, మేము ఇప్పుడు చూడండి ఇక్కడ కాపీరైట్ అయితే వెళ్ళిపోయింది చూడండి గైస్. సో ఇక్కడ చూడండి 35 మినిట్స్లో కాపీరైట్ ఉంది, అదైతే ఇప్పుడు పోయేసింది. సో ఇలా సింపుల్గా ఈజీగా ఎడిట్ చేసుకోండి గైస్, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.